మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ని సులభంగా ఎగరేసుకుపోదామని భావించిన ఇంగ్లాండ్ జట్టుకి టీమిండియా ఆటగాళ్లు గట్టి షాక్ ఇస్తూ మ్యాచ్ని డ్రా చేసి ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాలి తీసేశారు. ముఖ్యంగా 4వ రోజు ఆటలో గిల్, రాహుల్ అద్భుతంగా నిలబడి ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించగా 5వ రోజు జడేజా, సుందర్ ఈ ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకుని వారికి విసుగు తెప్పించారు. మొత్తంగా ఈ నలుగురు మొనగాళ్లు కలిసి టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోకుండా కాపాడి సిరీస్ను చేజారిపోకుండా అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఎగరేసుకుపోదామనుకున్న బెన్ స్టోక్స్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదే అసహనాన్ని మ్యాచ్ చివరిలో కూడా ప్రదర్శించి పరువు పోగొట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ డ్రా అనంతరం మీడియాతో మాట్లాడిన స్టోక్స్ కాస్త తన అసహనాన్ని కూడా వ్యక్తపరిచాడు. స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి ఈ మ్యాచ్లో గెలుపు మా చేతిలో నుండి అలా చేజారిపోయింది. ఈ వికెట్ సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్కి కాస్త సులభతరమైంది. ఇక భారత జట్టు కూడా ఒత్తిడిని బాగా అధిగమించి నిలదొక్కుని మా గెలుపుని అడ్డుకుంది. ముఖ్యంగా గిల్, రాహుల్, జడేజా, సుందర్ ఈ నలుగురు చాలా అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. మేము ఎన్ని వ్యూహాలు రచించినా వాటిని తిప్పికొట్టారు. అందుకే మేము ఈ మ్యాచ్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇక మా ఫాస్ట్ బౌలర్లు చాలా ఓవర్లో బౌలింగ్ చేసి అలసిపోయారు. ఈ క్రమంలో వారు గాయపడే అవకాశం ఉందని కాస్త ఆందోళన చెందాను. ఎటు ఈ మ్యాచ్లో ఫలితం తేలదు కాబట్టి నేను మ్యాచ్ని ఇక నిలిపివేద్దామని ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.